మన లక్ష్మణ్ ఇక్కడికి నన్ను పిలిచి, అన్న వీళ్ళందరూ కలిసి నన్ను మోసం చేసినారన్నా, నా శరీరాన్ని వాడుకున్నారన్నా. ఎక్కరా అదా ఏమవుతుంది, పోతే ఒక కారు పోతుంది. నన్ను మోసం చేసినారన్నా, అన్నా రాజకీయాలలో వాడుకొని వదిలేసినారన్నా అని చెప్తే, అన్నా నువ్వు రావాలి, నా ప్రజల దగ్గరకు వచ్చి నువ్వు ఒక్క 2 నిమిషాలు కనబడిపోవాలన్నా అని చెప్పిండు. ఇప్పుడు ఆ సోదరు కూడా మాట్లాడుకుంటూ తీన్మార్ మల్లన్న మన దళిత బిడ్డకు మద్దతు ఇవ్వడానికి వచ్చిండని చెప్తా ఉన్నారు. అమ్మా దళితులు నాకు బిడ్డనిచ్చినప్పుడు నేను దళితులకు అండగా నిలబడన్నా వద్దా? నేను మున్నూరు కాపు బిడ్డను. ఈ కులంలో పుట్టినటువంటి బిడ్డకు నా ఇల్లాలు ఒక దళిత బిడ్డ. ఇప్పుడు ఎట్లా కనిపిస్తుంది జోడీడ మీద ఉందా? రేపు పొద్దుగాల కూడా ఇదే ఉంటది. లక్ష్మణ్ నాకు మాట చెప్పిండు, అన్నా ఇప్పటిదాకా ఈ అగ్రకులాల పార్టీలలో పనిచేసిన, వాళ్ళ జెండాలు మోసిన, వాళ్ళు చెప్పినట్టు విన్నా, కానీ అన్నా మన జాతి కోసం మన వర్గాల కోసం పార్టీ వచ్చింది కదన్నా, ఈ పార్టీలో చేరుతా అన్నా, తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరుతా అన్నా అని చెప్పిండు. చేర్చుకో అన్నా వద్దా అనేది మిమ్మల్ని అడిగినాక డిసైడ్ చేస్తాను ఆగిన. ఎందుకు చేర్చుకోవాలి, ఇందులో ఎందుకు ఉండాలి లక్ష్మణ్ అంటే, అమ్మా ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడ చాలా మంది నాయకులు కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి ఏం చెప్తా ఉన్నారమ్మా, వీళ్ళను వాళ్ళు తిట్టుకుంటున్నారు, వాళ్ళని వీళ్ళు తిట్టుకుంటున్నారు. ఒకడు నువ్వు దొంగ అంటున్నాడు, ఒకడేమో నువ్వు లంగా అంటున్నాడు. ఇట్లా ఒకరినొకరు తిట్టడం కోసం, తిట్టుకోవడం కోసం ఓట్లేసినాం ఆ తల్లి వీళ్ళకు. ఇక పక్కన నిజామాబాద్ కు ముఖ్యమంత్రి గారు వచ్చి ఆయన ఏమంటుడు, ఆయన్నే ఒక లాగుల తొండలు ఇడుస్తా అని చెప్తా ఉన్నాడు. ఇంకోడేమో నిన్ను చెప్తాను కొడతా అని తిడతా ఉన్నాడు. ఈ తొండలు పడే తనకు ఇంత కష్టం ఎందుకు పడితే? సపరేట్గా 2 తొండలు తెచ్చి రేవంత్ రెడ్డి గారికి ఇస్తే సాదుకుంటా బతుకు కదా. ఇదాని కోసమా మనం ఓట్లేసింది? అమ్మా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏం చెప్తా ఉంది, మేమెందుకు ఓటేయాలని అడుగుతున్నామంటే, అమ్మా ఆడబిడ్డలు చాలా మంది ఇక్కడ ఉన్నారు కదా, మా మైనారిటీ ముస్లిం ఆడబిడ్డలు ఉన్నారు కదా, ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఏం జరిగిందంటే తల్లి, మన బిడ్డలంతా సర్కారు బడికి పోతూ ఉంటారు కదా, 10వ తరగతి 9వ తరగతి చదువుతూ ఉంటారు కదా. ఆ చదివేటువంటి బిడ్డలకు సహజంగానే మన ఆడబిడ్డలకు, మన కూతుర్లకు కూడా అందరికి కూడా మెచ్యూర్ అవుతారమ్మా. మెచ్యూర్ అయితే వాళ్ళకి శానిటైజేషన్ ప్యాడ్స్ అని సర్కార్ పంపిస్తుందమ్మా. శానిటైజేషన్ ప్యాడ్స్ అని సర్కార్ పంపిస్తుందమ్మా. ఎంత పంపించిందంటే 2 దఫాలు కలిపి 80 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ఆడబిడ్డలకు శానిటైజేషన్ ప్యాడ్స్ ఇవ్వమని పంపిస్తే అమ్మా, ఈ రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇద్దరు కలిసి అందులో 70 కోట్ల రూపాయలు తిన్నారమ్మా మన పిల్లల ప్యాడ్స్ పైసలు. నేను అడిగితే ఏమంటారు, అరే గా పైసలు రా, మా ఆడబిడ్డల పైసలు రా, మా ఆడబిడ్డల పైసలు తింటారా అని చెప్పని అడిగితే ఏమంటారు, వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారని అంటే ఏమంటారు, ఎందుకేనా వాళ్ళ కోట్లు ఇచ్చుడు ఎందుక, వాళ్ళ పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రికి 500 ఇస్తే ఓటు అమ్ముకుంటారు కదా, ఇక మాకు అది సరిపోదా అంటున్నారు వాళ్ళు. మన ఆడబిడ్డల బాత్రూమ్ పైసలు తింటున్నారు వీళ్ళు. వాళ్ళకు బాత్రూమ్లు కట్టిమంటే పైసలు తింటా ఉన్నారు, మీ పెన్షన్ల పైసలు తింటా ఉన్నారు, మీకు ఇండ్లు కట్టించే పైసలు తింటా ఉన్నారు.
ఉన్నారు. మన మైనార్టీ సోదరులకు సంబంధించి 2,000 కోట్ల రూపాయలు మైనార్టీ సోదరుల సొమ్ము తిన్నారు వీళ్ళిద్దరు కలిసి. మా వాటా మాకు ఉండాలి, మా హక్కు మాకు దక్కాలి, మా హిస్సా, మా ఇజ్జత్, మా హుకూమత్ మాకు ఉండాలని చెప్తా ఉన్నాము. దానికోసమని ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ వచ్చింది. ఇవాళ మీ బిడ్డ లక్ష్మణ్ ఏం చెప్తా ఉన్నాడు? నా వాడకట్లో ఉన్నటువంటి ప్రజలందరికీ సమానంగా హక్కులు దక్కాలి, వాళ్ళకి ఇండ్లు రావాలి, వాళ్ళకి పెన్షన్లు రావాలి, వాళ్ళ జీవితాలు మారాలని చెప్తా ఉన్నటువంటి లక్ష్మణ్ ఒకవైపు ఉంటే, ఇవాళ కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఇంకో పార్టీ అయినా వాళ్ళు తిట్టుకుంటా ఉన్నారు తల్లి. ఈయననేమో మా ఆడబిడ్డల బతుకు మారాలి, వాళ్ళకు భద్రత ఉండాలనేమో లక్ష్మణ్ వస్తే, వాళ్ళేమో బూతులు తిట్టుకుంటా గల్లీల పొంట తిరుగుతా ఉన్నారు. ఇలా మరి ఎవరు కావాలి తల్లి? మీరు ఒకసారి ఆలోచన చేయి. పొద్దుగాల లేస్తే మీకోసం కష్టపడే మీ తమ్ముడు, మీ సోదరుడు, మీ అన్న, ఈయన అవసరమా? లేకపోతే బూతులు తిట్టుకుంటూ ఎన్నడూ కానరానటువంటి వ్యక్తులు అవసరమా? మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇలా వాళ్ళు వీళ్ళు తిట్టుకుంటా ఉన్నారు. గతంలో ఏదో నేను జర్నలిజంలో ఉన్నప్పుడు నేను పాండాని ఒట్టిగానే పేరు పెట్టిన, ఆ పేరు వాడుకుంటా ఉన్నారు. ఇలా ఆర్మూర్ పాండాని జీవన్ రెడ్డిని అంటుంటే అన్నప్పుడు ఆ పేరు వాడుకుంటూ నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, పేర్లు మారినాయి తప్ప మన తలరాతలు ఏమన్నా మారినాయా? ఏం మారలే. అమ్మా మీ అందరికి ఒక కథ చెప్తా, మంచి కథ. ఒక 5 నిమిషాలు ఉంటుంది, బాగినాలే. మీ అందరు కోళ్ళను ఒదిగేసిరు, ఎవరన్నా వెనకట ఒదిగేసిరుగా. ఇక నేను చెప్తా ఇనురి. ఈడ ఒక ఆయన కోడిని ఒదిగేసిండమ్మా. ఒక ఆయన జీవన్ రెడ్డి అసొంటి ఆయన ఒక కోడిని ఒదిగేసిండు. 20 గుడ్లు పెట్టింది పెట్ట. 20 గుడ్లను ఒదిగేసిండు. పొదిగేయంగానే 20 గుడ్లు వచ్చినాయి, 20 పిల్లలు అయినాయి. 20 పిల్లలు కాగానే ఏం చేసిండు? ఆ కోళ్ళని, కోడి పిల్లల్ని, తల్లిని తీసుకోపోయి ఏడేసిండు, గచ్చులు వేసిండు. ఇంట్లో జర మంచిగా నాలే, సైలెంట్గా ఉండి గచ్చులు వేసిండు. గచ్చులు వేయంగానే ఆ తల్లి కోడి ఏం చేసింది? ఆ గచ్చులో పిల్లల్ని చూసుకుంటుంది. ఈ జీవన్ రెడ్డి ఏం చేసిండంటే ఇన్ని నూకలు పోసిండు, ఇన్ని నీళ్లు పెట్టిండు. ఇంత ముత్తల పెట్టగానే కోడి పిల్లలన్నీ నూకలు బుక్కినాయి, నీళ్లు తాగుతున్నాయి. ఇక 2 రోజులైన తర్వాత మెల్లగా తల్లి కోడి ఏం చేసిందంటే ఆ గచ్చులకి మెల్లగా బయటికి దుంకింది. దుంకంగా ఆ పిల్లలు ఏం చెప్తున్నారు ఎరికేనా? ఆ పిల్లలు మాకు ఎందుకు పోతున్నావు అమ్మ, అటు పోతున్నావు, జీవన్ రెడ్డి గారు నూకలు చల్లిండు, నీళ్లు పోసిండు, మంచిగా నూకలు బుక్కుంటా నీళ్లు తాగి ఈయనే ఉండక అటు ఇటు ఉరుకుతున్నావు ఏందని ఈ పిల్లలు, పుట్టిన పిల్లలు తల్లిని అంటా ఉన్నాయి. అంటే అప్పుడు ఆ తల్లి కోడి చెప్పింది, ఇప్పుడు పోస్తాడు నూకలు, తర్వాత పోస్తాడు రా, మీకు తెలియదురా అని చెప్పి ఆ తల్లి కోడి పిల్లలకు చెప్తా ఉంది. ఆయనతో 2 రోజుల తర్వాత తల్లి అట్లే పిల్లని, పెద్దమ్మ నీ ఫోన్ అయిపోయేదాకానన్నా నేను ఆపుతా. అయిపోయిందా పింఛన్ పైసలా? అయితే ఈ తల్లి కోడి ఏం చేసిందంటే అట్లనే పిల్లల్ని తీసుకొని మెల్లగా గల్మ దగ్గరకు వచ్చింది. దర్వాజ ఉంటుంది కడప బయట, ఆ కడప కాడికి వచ్చి మెల్లగా ఎక్కుతా ఉంది, దుంకుతా ఉంది. పిల్లలకు నేర్పిస్తుంది, మీరు చూడర్రి. మెల్లగా కడప ఇట్లా దుంకుతుంటుంది, మళ్ళీ వస్తూ ఉంటుంది. ఆయనతో పిల్లల్ని కూడా కడప దుంకిస్తుంది, అరుక్కు కాడికి తీసుకొస్తుంది. బయట అరుక్కు కాడికి తీసుకొచ్చిన తర్వాత తీసుకొచ్చి నువ్వు బాగా తీయాలి చూడు, నీకు అక్కేరేది. అయితే అరుక్కు కాడికి తీసుకొచ్చిన తర్వాత ఏమైంది? కోడి పిల్లలు అప్పుడు తల్లిని అంటా ఉన్నాయి, ఎందుకమ్మా లోపల మంచిగా నూకలు పోసే, నీళ్లు పెట్టే, నీడ పట్టుకుండి తినక మమ్మల్ని ఎందుకు బయటికి తీసుకొచ్చినావు, ఎందుకు బాధ పెడుతున్నావు అని కోడి పిల్లలు అంటాయి. అప్పుడు ఆ తల్లి కోడి ఏం చేస్తుందంటే ఆడంగా ఒక కుక్క వస్తూ ఉంటే కుక్క మీదకి ఉరుకుతా ఉంటుంది తల్లి కోడి పొడుస్తాందుకు. ఆ కుక్క వారిపోతుంది. మళ్ళోసారి ఏమవుతుంది? పిల్లూరికి వస్తుంది. పిల్లూరికి రాగానే తల్లి కోడి కొక్కో అని చెప్పి రెక్కల కిందికి పిల్లల్ని పిలుచుకుంటుంది. అప్పుడు పిల్లలు చెప్తాయి, గత పిల్ల కుక్క వస్తేనేమో తన్నెలకు వచ్చావు, ఈ చిన్న పిల్లికి భయపడుతున్నావు ఏందమ్మా అని చెప్పి ఆ తల్లిని అడుగుతూ ఉంటాయి పిల్లలు. అంటే కుక్క అనేవాడు వట్టిగానే బెదిరిస్తే పోతాడు, రైట్ పిల్లి మిమ్మల్ని ఎత్తుకపోతాడు, ఇంత జాగ్రత్తగా ఉండాలని చెప్తుంది తల్లి. ఆయనతో మళ్ళీ 2 రోజులు అయిన తర్వాత మెల్లగా ఈ పిల్లల్ని వాకిట్లకు తోలుకొని పోతుంది. వాకిట్లకు తోలుకొని పోయి
ఆ వాకిలంతా పొక్కిలు చేస్తూ ఉంటా తల్లి కోడి చేస్తూ ఉంటే ఆడ గింజలో పురుగులో వెళితే ఇట్లా ఒడిసి పిల్లల ముంగట వేస్తుందా కదా ఏంగానే అవి తింటాయి. తిన్న తర్వాత అట్లా 2-3 రోజులు అయిన తర్వాత ఆయన మళ్ళొకసారి పిల్లల్ని తీసుకొని పెంట దగ్గరికి పోతుంది తల్లి కోడి. పెంట దగ్గరికి పోగానే ఇక దవ్వుకోరు బిడ్డ అని చూపిస్తుంటే తల్లి తవ్వది తల్లి మీరే తవ్వుకోవాలి, మీరే పొడుచుకోవాలి, మీరే తినాలని చెప్తా ఉంటుంది. అప్పుడు పిల్లలు ఏమంటే ఎరికేనా, జీవన్ రెడ్డి మంచిగా ఇంట్లో నూకలు పోస్తే నీళ్లు పెట్టిండు, నూకలు పోసిండు, మమ్మల్ని ఇంట్లో ఉన్న వాళ్ళని బయటికి తీసుకొస్తేవి, మేము దవ్వుకొని ఎండల కష్టపడి అటు మీద గడ్డ భయము కింద పిల్లి భయము, మేమెందుకు కష్టపడాలి, గంత మంచి మనసున్న మహారాజును వదిలిపెట్టి మమ్మల్ని నీటికి తీసుకొచ్చిన తల్లి, నువ్వు మారిపోయినావు, నువ్వు మమ్మల్ని బాధ పెడతానికే ఇట్లా చేస్తున్నావు అని చెప్పి తల్లి కోడిని అంటా ఉంటాయి పిల్లలు. అప్పుడు తల్లి అంటది, ఇంకా 4 రోజులు ఆగురు బిడ్డ మీకే తెలుస్తుంది అని చెప్తుంది. ఆయన ఓనాడు ఏమవుతుంది, ఇక కరెక్ట్గా 56 రోజులకు తల్లి కోడి ఎడబాపుతుంది పిల్లల్ని. అవునా కదా, పిల్లల్ని ఎడబాపుతుందా లేదా, దగ్గర రానియదప్పుడు పిల్లల్ని. తల్లి కోడి పిల్లల్ని ఎడబాపుతా ఉంటే అప్పుడు ఆ 20 పిల్లలకి అని ఒక 10 పిల్లలు ఏమంటే ఎరికేనా, సీసీసీ నువ్వు మారిపోయినావమ్మా, మేము ఈ కడుపున పుట్టిన పిల్లల్ని ఎలగొడతా ఉన్నావు చూసినావా, నువ్వు మంచిదానివి కాదు, జీవన్ రెడ్డి మంచోడని 10 పిల్లలు ఏం చేస్తాయి, ఆయన మీలా జీవన్ రెడ్డి దగ్గర పోతామని మళ్ళీ పోతుంది. పోగానే మళ్ళీ జీవన్ రెడ్డి గారు మళ్ళీ నూకలు చల్లిండు. చూసినా ఆయన పోయినా కూడా మళ్ళీ వచ్చినా కూడా నూకలు చల్లిండు జీవన్ రెడ్డి ఎంత మంచోడు చూడని చెప్పి. ఆయనతో మెల్లగా ఏం చేసిండు జీవన్ రెడ్డి గారు, ఓ ఆదివారం నాడు సాయంత్రం రాకేష్ రెడ్డిని, వినయ్ రెడ్డిని, రేవంత్ రెడ్డిని అందరిని పిలిచి 10 పిల్లలు కోసిండు. ఈ 10 కోడి పిల్లల్ని కోసిండు. ఇక మిగతా 10 పిల్లలు ఉన్నాయి కదా తల్లి దగ్గర, ఆ తల్లి కాడున్న పిల్లల్ని మిమ్మల్ని కాపాడేందుకు వచ్చినటువంటి బిడ్డ మీ లక్ష్మణ్. మరి అందుకోసమే తల్లి ఓటు అనేది ఆలోచన చేయాలి. ఆ తల్లి ఏం చెప్పింది పిల్లలకు, ఎట్లా బతకానో నేర్పించింది ఆ తల్లి, ఎట్లా పొడుచుకోవాలి, ఎట్లా వేట చేసుకోవాలి, ఎవడొస్తే ఎట్లా దాచుకోవాలి, జీవితంలో శత్రువు ఎవడు, ఇవన్నీ కూడా ఆ తల్లి కోడి నేర్పించింది. ఇవాళ లక్ష్మణ్ కూడా మీకు అదే నేర్పిస్తా ఉన్నాడు. మన కాళ్ళ మీద మనం బతికేటువంటి రోజు రావాలని చెప్తా ఉన్నాడు. అందుకోసమే ఇప్పుడు మీ అందరి రక్షణ కోసం నిలబడ్డటువంటి లక్ష్మణ్ను తెలంగాణ రాజ్యాధికార పార్టీ మన పార్టీలో చేర్చుకోవాలన్నా వద్దా, మీరు చేతులు లేవడితేనే చేర్చుకుంటారు. చేర్చుకోవాలన్నా ఇక్కడదే కండు ఇక్కడదే మీరు అందరు చెప్పారు, మరి చేర్చుకుంటున్నా. ఆఖరికి ఆయన ఒపీనియన్ కూడా అడుగుదాం. చెప్పా ఉండి తీరాలి, ఉండకపోతే మీరు ఊకోవద్దు. మా అక్క చెల్లెళ్ళు ఎట్లా చెప్తే దానికి నేను కట్టుబడి ఉంటానా. ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పిన వాళ్ళు ఈ సమస్యను చూస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళు ఎట్లా అంటే నేను అట్లా అన్నా, వాళ్ళు 100% సిద్ధంగా ఉన్నా. మా అక్క చెల్లెల కోసం దేనికైనా నేను రెడీ. చెప్పమ్మా ఏం మాట, మాటనండి. నేనేడికి పోతామ్మా, నేను మీతోనే ఉంచి. తీన్మార్ మల్లన్న రంగంలోకి దిగిండు, వస్తుండు. రేపు ఒక్క తెలంగాణనే కాదు, ఆరుమూరులో కూడా మీకు విముక్తి దొరుకుతుంది. మీరు తయారున్నారా ఓట్లేస్తేందుకు? రైట్, థ్యాంక్ యూ. రైట్, కత్తెర గుర్తు ఎలా తీన్మార్ మల్లన్న గుర్తు కూడా కత్తెర గుర్తే. ఆ కత్తెర గుర్తు మీద ఓటేస్తే అమ్మా మన కాళ్ళకు తాళ్ళేసి కట్టిరు కదా, ఆ తాళ్ళను కట్ చేసేది కత్తెరనే. మన చేతులకు బంధాలు వేసిరు కదా, వీటిని కత్తి వేసేదే కత్తెర. మన నాయి బ్రాహ్మణుడు కటింగ్ చేసే కత్తెర, మా అమ్మలక్కలు మిషన్ కుట్టే కాడ వాడేది కత్తెరనే. బీడీలు చేసే కాడ ఆకు కత్తిరించేది కత్తెరనే. ఇది మన కత్తెర, మనకు బతుకు తెరువునిస్తున్న కత్తెర. ఈ కత్తెర గుర్తు పైన ఓటేస్తే రేపు పొద్దున తల్లి
11 తారీఖు నాడు ఎలక్షన్స్ ఉన్నాయి. 11 తారీఖు నాడు మీరందరూ కలిసి కత్తెర గుర్తు మీద ఓటేస్తే ఆ 13 తారీఖు నాడు మీ బిడ్డ, మీ తమ్ముడు, మీ సోదరుడు ఆ బ్యాలెట్ బాక్సులు బద్దలు కొట్టుకొని విజేత మీ కాళ్ళ దగ్గరకు వచ్చి నిలబడి మీ కష్టం చేస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. సో కాబట్టి కత్తెర గుర్తుకు ఓటేసి ఆశీర్వదించమని నా మనిషిగా కత్తెర గుర్తుకు ఓటేయడం అంటే తీన్మార్ మల్లన్న కోటేసినట్టు, కత్తెర గుర్తుకు ఓటేయడం అంటే మన బిడ్డ కోటేసినట్టు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మరి అక్క నేను ధైర్యంగా పోవచ్చు కదా. ఇక ఇక్కడ సమస్యలు అయితే నా దృష్టిలో ఉన్నాయి అక్క. ముదిరాజుల భవనానికి సంబంధించి, మన గోసంగోలకు సంబంధించి ఇవాళ ఒక్క గోసానికే కాదు బాసాన్లోలకు సంబంధించినటువంటి బాధలు కూడా తెలుసమ్మా. ఈ వార్డు ఎందుకు వెనకబడ్డది, ఎందుకు ఈ వార్డులో ఆత్మగౌరవం లేకుంటుంది, ఎందుకు ఆగమైందో లెక్కలు మొత్తం నా దగ్గర ఉన్నాయి తల్లి. మీరు ఈ లక్ష్మణ్ గెలిపించి పంపించండి, వాటన్నిటిని ఎట్లా రావో నేను చేసి చూపెడతా అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. అలాగే చాలా సీసీ రోడ్లు లేవు, చాలా మోరీలు లేవు, శ్మశాన వాటికలు లేవు. ఎక్కడికక్కడ అమ్మా పండుకునే తందుకు ఇల్లు లేదు, బొంద పెడతాందుకు కూడా జాగలేదు. ఇక్కడ ఆ పరిస్థితి ఉంది. వాటన్నిటిని కూడా నెరవేరుస్తా అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ తల్లి ఒక్కసారి పిడికిలెత్తి కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే, జై తెలంగాణ. థ్యాంక్ యూ అమ్మా.